హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్లోని హబ్సిగూడలో ఉన్న సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో టెక్నీషియన్ పోస్టులని భర్తీ చేయడం కోసం అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, లొకేషన్ వచ్చేసి ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 500007 తెలంగాణ. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చేసి ఆల్రెడీ 8th ఫిబ్రవరినే స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 8th మార్చ్ వరకు అయితే మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ ఆన్లైన్ అప్లికేషన్స్ హార్డ్ కాపీస్ వచ్చేసి 18th మార్చ్ వరకు అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయవచ్చు. సో పోస్టులు వచ్చేసి టెక్నీషియన్ పోస్టులు టోటల్ వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి. పేమాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 2 పేమాట్రిక్స్ ఉంటుంది. ఎమాల్యుమెంట్స్ వచ్చేసి నెలకి 30,263 అయితే ఉంటుంది. హార్డ్ కాపీస్ రిసీవ్ చేసుకునే నాటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 అయితే ఉండాలి. పోస్టుల వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా టెక్నీషియన్ T01 అనేది టెక్నీషియన్ పోస్ట్ యొక్క కోడ్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి SSC 55% మార్క్స్తోని హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్వైర్న్మెంట్లో ITI చేసి ఉండాలి. లేదంటే నేషనల్ లేదా ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. లేదంటే 2 సంవత్సరాల ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని అయితే ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక లేకున్నా అప్లై చేసుకోవచ్చు. బట్ ఉంటే కనుక వీళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్లో భాగంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అటువంటి వారు ఎవరు లేకపోతే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ వాళ్ళనైతే ఎంపిక చేసుకుంటారు. దాని తర్వాత టెక్నీషియన్ T02 పోస్ట్ విషయానికి వస్తే కనుక 55% SSC మార్క్స్తోని, అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్లో ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాని తర్వాత సేమ్ ఫస్ట్ దానికి ఉన్నట్టుగానే నేషనల్ లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. లేదంటే 2 years ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉన్నా సరిపోతుంది. టెక్నీషియన్ T03 పోస్ట్ విషయానికి వస్తే కనుక SSC 55% మార్క్స్తో పాటు నర్సింగ్లో 2 years ఫుల్ టైం సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దాని తర్వాత టెక్నీషియన్ T04 పోస్ట్ విషయానికి వస్తే కనుక SSCలో 55% మార్క్స్తో పాటు ITI సర్టిఫికేట్ వచ్చేసి వెటర్నరీ సైన్స్ లేదా యానిమల్ హౌస్లో చేసిన వాళ్ళు అర్హులు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత టెక్నీషియన్ T05 పోస్ట్ విషయానికి వస్తే కనుక SSC 55% మార్క్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్లో ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాని తర్వాత పోస్ట్ విషయానికి వస్తే కనుక టెక్నీషియన్ T06 పోస్ట్కి వచ్చేసి 55% SSC పాస్తో పాటు హార్టికల్చర్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ T07, దీనికి SSC 55% మార్క్స్తో పాటు ప్లంబర్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ T08, క్వాలిఫికేషన్స్ వచ్చేసి SSC 55% మార్క్స్తో పాటు ఎలక్ట్రీషియన్లో ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత పోస్ట్ విషయానికి వస్తే కనుక టెక్నీషియన్ T09. సో టెక్నీషియన్ T09 పోస్ట్కి వచ్చేసి SSC 55% మార్కులతో పాటు మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత టెక్నీషియన్ T10, ఈ పోస్టులకు వచ్చేసి 55% SSCలో పాస్ అయి ఉండి ఫిట్టర్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత టెక్నీషియన్ T11 పోస్ట్కి వచ్చేసి SSCలో 55% మార్కులతో పాటు టర్నర్ ట్రేడ్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత టెక్నీషియన్ T12, SSC 55% మార్కులు, అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత వీటికి సంబంధించిన మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే కనుక స్క్రీనింగ్ కమిటీ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ని స్క్రీన్ చేసిన తర్వాత ట్రేడ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. సో స్టేజ్ 1లో భాగంగా ట్రేడ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని అయితే రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే పిలువబడతారు. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బట్టి అయితే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. స్టేజ్ 2లో భాగంగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది OMR బేస్డ్ అయినా ఉండొచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ అయినా ఉండొచ్చు. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. సిలబస్ SSC ప్లస్ ITI, క్వశ్చన్స్ వచ్చేసి 150, టైం వచ్చేసి 2.5 hours. ఇందులో పేపర్ 1 hour డ్యూరేషన్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ని 50 క్వశ్చన్స్కి 100 మార్కులకైతే కండక్ట్ చేస్తారు. ఈ ఒక్క పేపర్కి మాత్రమే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు.
దాని తర్వాత పేపర్ 2 వచ్చేసి 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ప్రతిదానికి ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. దాని తర్వాత పేపర్ 3 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్ మీరు ఏదైతే సబ్జెక్ట్ అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ అయితే మీకు 50 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి ఎలా ఇవాల్యుయేట్ చేస్తారంటే ఓన్లీ ఫస్ట్ పేపర్లో థ్రెషోల్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే సెకండ్ అండ్ థర్డ్ పేపర్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి పేపర్ 2 ఇంకా పేపర్ 3లో వచ్చిన మార్క్స్ని బట్టే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక SC/ST వారికి 5 ఇయర్స్, OBC వారికి 3 ఇయర్స్. సో ఇలా వేరియస్ కేటగిరీస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ccmbres.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్, ఫీ పేమెంట్ రిసిప్ట్, సో ఇవన్నీ మీరు ఆఫ్లైన్లో అంటే హార్డ్ కాపీస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో హార్డ్ కాపీస్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th మార్చ్ అయితే ఉంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఒకవేళ మీరు సపరేట్గా చేయాలనుకుంటే కనుక సపరేట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక పోస్ట్ కంటే ఎక్కువ అప్లై చేస్తే అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. SC/ST PWD ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అప్లికేషన్ ఫీ రిసిప్ట్ వెనకాల మీ యొక్క నేము, క్యాండిడేట్ నేమ్, అప్లికేషన్ నెంబర్, పోస్ట్ కోడ్ అప్లైడ్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారు, దాని తర్వాత క్యాండిడేట్ యొక్క కేటగిరీ అయితే మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ అయితే 18th మార్చ్ వరకు అయితే మీ యొక్క హార్డ్ కాపీస్ అయితే సెండ్ అవ్వాలి. దాని తర్వాత CGPA మార్క్స్ ఉంటే కనుక పర్సంటేజ్కి అయితే కన్వర్ట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి ఎలా సబ్మిట్ చేయాలంటే హార్డ్ కాపీస్ని అయితే మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్లో మీరైతే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీస్ని సెండ్ చేయడం కోసం. ఆన్లైన్లో అప్లై చేసిన ప్రింటెడ్ అప్లికేషన్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్, మార్క్ షీట్, టెస్టిమోనియల్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్, ఫీ రిసిప్ట్, ఫోటోగ్రాఫ్ పైన సైన్ చేసి అప్లికేషన్లో అయితే మీరైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు దాని మీద ఎన్వెలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ ఆ పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి అడ్రస్ వచ్చేసి రిక్రూట్మెంట్ సెక్షన్ CSIR CCMB ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 500007 తెలంగాణ. సో లాస్ట్ డేట్ వచ్చేసి 18th మార్చ్ వరకు అయితే మీ యొక్క హార్డ్ కాపీస్ అయితే సెండ్ అవ్వాలి. దాని తర్వాత సెండ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్, దాని తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క జిరాక్స్ కాపీస్ మీద మీరైతే సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటి కింద మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్గా అయితే సబ్మిట్ చేయాలి. అలాగే ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. దాని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక NOC, దాంతోపాటు ఫీ రిసిప్ట్ కూడా మీరైతే హార్డ్ కాపీలో సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి సో ఇక్కడ తెలుపబడిన అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ముందుగా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రింట్తో పాటు ఈ సర్టిఫికేట్స్ అయితే హార్డ్ కాపీస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ కోసం అయితే CCMB వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మీకైతే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ముందుగానైతే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యూజర్ ID ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగానైతే మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీరైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఆ పోస్ట్ కోడ్ అయితే చెక్ చేసుకొని మీరైతే అప్లై చేస్తున్నారో దానికైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత టైటిల్ మిస్టర్, మిస్, అలా మీ యొక్క నేమ్, దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్, దాని తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్. సో ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్లో కనిపిస్తున్న రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ కోసం మీ యొక్క రిజిస్ట్రేషన్ ID, పాస్వర్డ్, సో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి. దాని తర్వాత మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ని ఫిల్అప్ చేసి అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో మీ యొక్క సైను, ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేసి ఫోటోగ్రాఫ్ మీద సైన్ చేసి నోటిఫికేషన్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి ఎన్వెలప్లో 18th మార్చ్ లోపు అయితే మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది
సీసీఎంబీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.